మాట్లాడినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు స్పందించేవాళ్ళు. ఈవెన్ సమాజం కూడా స్పందించాలని కోరుకునేది. ఇప్పుడు సమాజంలో ఎవరికాడికి చేతిలో సెల్ ఫోన్ వచ్చాక యూట్యూబ్లో రీల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నాడు తప్పించి అది సీరియస్ సమస్య మనలాంటి వాడి సమస్య అనుకోవట్లేదు ఎవడు. న్యూస్ను కూడా ఫాలో అవ్వట్లేదు వీళ్ళు. న్యూస్ ఫాలో అయ్యేటప్పుడు కూడా వీళ్ళకి కావాల్సిన గ్రూపుల్లోనే ఫాలో అవుతున్నారు. దెన్ రియాలిటీ చచ్చిపోయింది. ఆ రియాలిటీ చచ్చిపోయింది కాబట్టినే ప్రభుత్వాలు అడ్డదిడ్డంగా ఏమైనా చేయగలవు అనుకుంటున్నాయి ధైర్యంగా. ఇప్పుడు ఇంకా ఇతను చెప్పేది ఇది నిజంగానే అమలు చేశాడు కదా. 98 గవర్నమెంట్ ఎవరుంది? తెలుగుదేశం. అప్పుడు డిఎస్సిలో అర్హులకి అన్యాయం జరిగింది. జగన్ వచ్చాక ఇచ్చాడు కదా ఉద్యోగాలు వాళ్ళందరికీ కూడా. ఎన్నేళ్ల తర్వాత ఉద్యోగాలు వచ్చింది వీళ్ళకి. అప్పుడే కదా వైసీపీ ఎమ్మెల్యే కూడా వచ్చింది కదా టీచర్ పోస్ట్. ఆయన అప్పట్లో రాశాడు డిఎస్సి. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు 3 సార్లు చోడవరం ఆయన గెలిచింది. ఆ లెక్క చూసుకున్నప్పుడు చాలా చోట్లన అంటే జగన్ టైంలో టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. బట్ కొత్తవి కాదు డిఎస్సి వాళ్ళకి. అట్లాంటిది డిఎస్సి చివరిలో వేసాడు, కోర్టుకి వేసారు, ఆగిపోయింది. పోలీసులు చివరిలో వేసాడు, కోర్టుకి వేసారు, ఆగిపోయింది. అది రెండు వీళ్ళు వచ్చి పూర్తి చేశారు. అంటే ప్రతిపక్షంగా ఉండి అప్పుడు వాళ్ళు ఆ పైన చేయగలిగారు అంటున్నాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రతిపక్షం వల్ల చేయడం కాదు. అది వాళ్ళు ఆపుతారు, వాళ్ళ చేతిలో కోర్టులకి వెళ్ళి ఏదో రకంగా ఆపారు కదా. అంటే వాళ్ళకు